తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. తిరుమలలో భక్తుల రద్దీ రెట్టింపవుతోంది. మే నెలలో భారీగా తిరుమలకు వచ్చారు భక్తులు. లిప్తపాటు దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. మే నెలలో 23,77,000 మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. మే నెలలో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం కూడా వచ్చింది. ఈ ఒక్క నెలలోనే 106,83 లక్షల హుండీ ఆదాయం వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. రోజుకు సరాసరి 3 కోట్ల రూపాయల హుండీ ఆదాయం సమకూరింది. మే 31న అత్యధికంగా స్వామివారిని 95,000 మంది భక్తులు దర్శించుకోవడం విశేషం. మే 25న 91,000 మంది భక్తులకు దర్శనం కల్పించారు. తిరుమలలో భక్తులకు మెరుగైన సేవలు అందుతున్నాయి. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఎన్ని కుట్రలు పనినా భక్తుల్లో విశ్వాసం రోజురోజుకు పెరుగుతోంది. మరి దీనిపై మరింత సమాచారాన్ని తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. మే నెలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. లక్షలాది మంది, వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. స్వామివారికి హుండీ ఆదాయం కూడా భారీగా సమకూరింది. మరి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ మూర్తి, మొత్తం మీద ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే గత నెల మే నెల చూసుకున్నట్లయితే ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్తో సుమారు 10 నుంచి 12 రోజుల వరకు సుమారు శ్రీవారి దర్శనానికి పూర్తిగా భక్తులు తగ్గిపోయిన పరిస్థితి అయితే ఉంది. కానీ 13వ తేదీ పైన నుంచి పూర్తిగా భక్తుల రద్దీ భారీ స్థాయిలో పెరిగిన పరిస్థితి ఉంది. ఎందుకంటే తిరుమల కొండ పూర్తిగా ఖాళీగా దర్శనమిస్తోంది. భక్తులకి త్వరితగతిన దర్శనం అయిపోతుంది అని తెలియగానే భక్తులు భారీగా రోజు రోజుకి పెరిగిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 15వ తేదీ నుంచి చూసుకున్నట్లయితే సుమారు 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ప్రతిరోజు సుమారు భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ముఖ్యంగా ప్రతిరోజు వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడమే కాకుండా సుమారు 24 గంటలు, 18 గంటలు, 16 గంటలు, 30 గంటలు అలా పూర్తిగా ఒక్కరోజు కూడా తక్కువ లేకుండా ఎక్కువ సమయం పట్టిన పరిస్థితి ఉంది. అంటే భక్తులు భారీగా, అంటే ఇటు ఇండియాలో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ అది పూర్తిగా సక్సెస్ అయిపోవడం, మరోవైపు ఎటువంటి ఇబ్బందులు లేదని తెలుసుకొని భక్తులు భారీగా తిరుమలకి చేరుకుంటుండడంతో ఇటు ఆదాయంకు సంబంధించి చూసుకున్నట్లయితే 106 కోట్లు ఉండి ఆదాయం సమకూరినట్టయితే తెలుస్తుంది. మరోవైపు 23 లక్షల పైనే శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. మరోవైపు 10 లక్షల పైనే తలనీలాలు సమర్పించిన పరిస్థితి అయితే ఉంది. అంటే ముఖ్యంగా అన్నప్రసాదాలకు సంబంధించి లక్షల మందికి, అంటే సుమారు రోజుకు 1,00,000 మందికి పైగా అన్నప్రసాదాలు అందించామని చెప్పి ఇప్పటికే టీటీడీ తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే మంచినీటి సదుపాయం కావచ్చు, ముఖ్యంగా రూమ్కు అద్దె గదులకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అద్దె గదులను కేటాయించడమే కాకుండా లాకర్లను కూడా కేటాయించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చూసుకున్నామని చెప్పేసి టీటీడీ తెలిపిన పరిస్థితి. మరోవైపు టీటీడీకి అంతే స్థాయి విరాళాలు కూడా అందిన పరిస్థితి అయితే ఉంది. రోజుకు 3 కోట్లు, ఒక్కొక్కసారి 5 కోట్లు భారీ స్థాయిలో, అంటే సుమారు 100 కోట్ల పైనే విరాళాలు కూడా వచ్చినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా టీటీడీకి ఏదైతే స్వామివారి దర్శనానికి సంబంధించి ఇప్పటికే ఇటు కొందరు ఏదైతే తిరుమలలో ఇలా జరుగుతున్నాయి, తిరుమలలో విజిలెన్స్ వైఫల్యం జరిగింది, ముఖ్యంగా ఏదైతే కొంతమంది నమాజ్ చేస్తున్నారు, ఆ తిరుమలలో దర్శనాలు సరిగ్గా లేదు, ఏదైతే చైర్మన్ డౌన్ అంటూ కొంతమంది నినాదాలు చేయడం కావచ్చు, ముఖ్యంగా ఏదైతే తిరుమలకి సంబంధించినటువంటి ఎటువంటి అప్రదిష్ట పాలు చేసినప్పటికీ ముఖ్యంగా భక్తుల నమ్మకం మాత్రం పెరిగిందని చెప్పొచ్చు. ఎటువంటి శ్రీవారిని ఖచ్చితంగా దర్శించుకోవడానికి భారీగా చేరుకుంటున్న పరిస్థితి. ఎవరు ఎంత చేసినా, ఎన్ని కుట్రలు చేసినా కానీ టీటీడీ ఏర్పాట్లను చూసి భక్తులు
పూర్తిగా విశ్వాసంతో తిరుమలకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా శ్రీవారి సర్వదర్శనానికి ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే సుమారు 20 గంటల సమయం పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే సుమారు గత 15 రోజుల నుంచి చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో అంటే శ్రీవారి సర్వదర్శనానికి భారీగా పెరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే 24వ తేదీ 25వ తేదీ చూసుకుంటే 90,000 91,000 దర్శనం చేసుకుంటే, కానీ ఈయన గత నెల అంటే సుమారు గత 6 నెలల్లో రికార్డు స్థాయిలో దర్శనం చేసుకున్నారంటే కేవలం మే నెల 31వ తేదీ 95,000 పైచిలకు దర్శనం చేసుకోవడం ఇదే రికార్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేదు. ఎందుకంటే గత ఏడాది అయితే 1,00,000కు పైన దర్శనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఈసారి పూర్తిగా ఈ మే నెల సమయంలో ఇటువంటి దర్శనం చేసుకోవడం ఇదే ప్రథమం అని చెప్పేసి ఇటు టీటీడీ తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు దర్శనానికి సంబంధించి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఎప్పటికప్పుడు అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆయా ప్రాంతాలు తిరుగుతూ భక్తులకి సౌకర్యాలు అందుతున్నాయా లేదా అని ఆయన తెలుసుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే మొన్న ఒక భక్తుడు సైతం ఏదైతే చేసిన పరిస్థితి అతను నిజం ఒప్పుకున్న పరిస్థితి, అంటే నేను త్వరితగతిన దర్శనం అయిపోతుంది కాబట్టి నేను కావాలని ఇట్లాంటి నినాదాలు చేశానని చెప్పేసి అతను చెప్పాడు. అంటే కానీ అతను ఒక వైసీపీ వ్యక్తి అని తెలియడంతో అతన్ని అరెస్ట్ కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే కొంతమంది ఎంత రాజకీయాలు చేస్తున్నా కానీ తిరుమలలో ఎటువంటి ఇబ్బందులు లేవు. భక్తులు దయచేసి ఇట్లాంటివన్నీ ఏమీ నమ్మద్దు, నేరుగా వచ్చి దర్శనం చేసుకునేందుకు పూర్తిగా సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పేసి టీటీడీ తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే రోజువారీ సర్వదర్శన టోకెన్లను చూసుకున్నట్లయితే తిరుపతిలో 3 ప్రాంతాల్లో కేటాయిస్తున్నారు. ఇటు శ్రీనివాసం కావచ్చు, విష్ణు నివాసం, మరోవైపు భూదేవి కాంప్లెక్స్లో కేటాయిస్తున్న పరిస్థితి. శ్రీవారి మెట్టు వద్ద మరోవైపు 6,000 టోకన్లు అయితే అక్కడ కూడా కేటాయిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి సంబంధించి కూడా టోకెన్లు భారీగా కేటాయిస్తున్నారు. అంటే టోటల్గా 1,500 టోకెన్లు శ్రీవారి టికెట్లు కేటాయిస్తున్నారు. ఏదైతే గత 12వ తేదీ ఏదైతే ఆపరేషన్ సింధూర్ సమయంలో పూర్తిగా భక్తుల రద్దీ తగ్గిపోవడంతో 15వ తేదీ నుంచి పూర్తిగా ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి లెటర్లను కూడా పునరుద్ధరించింది. ఎందుకంటే జూలై 15 వరకు రద్దు చేసినటువంటి టీటీడీ మే నెల 15వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో పునరుద్ధరించడంతో ఇటు విఐపి దర్శనాలు కొనసాగిస్తూనే భక్తుల రద్దీ పెరిగిపోవడము అయినా కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి ఏదైతే పూర్తిగా టీటీడీ ఏర్పాటు చేస్తుంది. ముఖ్యంగా స్వామివారి దర్శనం చేసుకోవడానికి కూడా భారీగా భక్తులు తరలి వస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. మూర్తి.